హే హాయ్ నన్ను వెంటాడే రాక్షస ప్రేమ ఎపిసోడ్ 29. ఇక లేట్ చేయకుండా మన స్టోరీ ఏంటో చూద్దాము. వర్ష వరుణ్ ఇచ్చిన బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న గిఫ్ట్ చూసి కళ్ళను పెద్దవి చేసి చూస్తూ ఇది ఇది నిజంగా నాకేనా వరుణ్ అని షాక్ అవుతూ అడుగుతుంది. వర్ష ఎక్స్ప్రెషన్ చూసి చిన్నగా స్మైల్ ఇస్తూ యా నీకే వర్షు, ఇదే న్యూ వర్షన్ ఐఫోన్, చాలా బాగుంటుంది, నీకు నచ్చుతుందని తీసుకున్నాను అని అందులోకి న్యూ సిమ్ కార్డ్ వేస్తూ నీ ఓల్డ్ నెంబర్తోనే న్యూ సిమ్ కార్డ్ తీసుకున్నా, 24 అవర్స్లో యాక్టివేట్ అవుతుంది, ఇంతకీ మొబైల్ ఎలా ఉందో చెప్పనే లేదే అంటూ వర్ష వైపు చూస్తాడు. వర్ష మొబైల్ వైపు చూస్తూ చాలా చాలా బాగుంది వరుణ్, నాకు మొబైల్ ఇస్తావని ఐ డిడింట్ ఎక్స్పెక్ట్ వరుణ్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ మొబైల్లో ఉన్న ఫీచర్స్ అన్నీ చెక్ చేస్తూ అది తనకి బాగా నచ్చడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వర్ష చిరునవ్వుని అపురూపంగా చూస్తూ నీ మొహంలో ఈ స్మైల్ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది వర్షు, నీ స్మైల్ని ఇన్ని డేస్ చాలా మిస్ అయ్యా, ఇక్కడికి వచ్చాకే నీ మొహంలో అసలైన ఆనందం కనిపిస్తుంది, అందుకే ఈ ఆనందాన్ని శాశ్వతం చేస్తాను అని అనుకొని అత్తమ్మ బాగా ఆకలిగా ఉంది, ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి వర్ష రూమ్లోకి వెళ్ళిపోతాడు. తన మొబైల్ చూసి మురిసిపోతూ ఉన్న వర్ష తల మీద ఒకటి పీకి చూసింది చాలు కానీ అల్లుడి గారికి ఏం కావాలో చూడు, నీ మొబైల్ ఎక్కడికి వెళ్ళదు అని వర్ష చేతిలోని మొబైల్ తీసుకుని టేబుల్ మీద పెట్టేసి కిచెన్లోకి వెళ్తుంది మాధవి. నీకు అల్లుడు వచ్చాక కూతురు కనిపించట్లేదు మమ్మీ అని అరిచి రూమ్లోకి వెళ్తున్న కూతుర్ని చూసి నవ్వుకుంటూ వరుణ్ కోసం చేసిన స్పెషల్స్ అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటుంది మాధవి. వరుణ్ వచ్చేటప్పుడు తన కోసం షాపింగ్ చేసి తెచ్చుకున్న డ్రెస్సెస్ నుండి ఒక నైట్ వేర్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. రూమ్లోకి వచ్చిన వర్షాకి వరుణ్ కనిపించకపోయేసరికి ఎటెళ్ళాడు అని చూస్తూ ఉన్న తనకి వాష్రూమ్ నుండి వాటర్ సౌండ్ వినిపించి ఫ్రెష్ అవుతున్నాడు అని బెడ్ మీద కూర్చొని డ్రెస్సెస్ అన్నీ చూస్తూ ఉంటుంది. ఫ్రెష్ అయ్యి వచ్చిన వరుణ్ తల తుడుచుకుంటూ హెయిర్ని అలా అలా సెట్ చేసుకొని వర్ష వెళ్దామా, ఫీలింగ్ హంగ్రీ అంటూ వర్ష ముందు వచ్చి కూర్చుంటాడు. వర్ష వరుణ్ వైపు చూస్తూ తన చేయి పట్టుకొని మార్నింగ్ నుండి నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నావు వరుణ్, నిజం చెప్పాలంటే చాలా చాలా నచ్చేస్తున్నావు, డాడీతో కాల్ మాట్లాడుతూ ఉంటేనే కోపంతో మొబైల్ బ్రేక్ చేసిన నువ్వు ఇలా నాకు న్యూ మొబైల్ గిఫ్ట్ చేయడం, వన్ డే నన్ను ఇక్కడే వదిలి నువ్వు ఆఫీస్కి వెళ్ళడం, రాగానే నన్ను తీసుకెళ్తావు అనుకుంటే ఆ మాట కూడా ఎత్తకుండా ఇక్కడే ఫ్రెష్ అవ్వడం, ఇలా మార్నింగ్ నుండి నువ్వు ఫర్ ది ఫస్ట్ టైం నీకు నచ్చినట్టు కాకుండా నాకు నచ్చినట్టు ఉంటున్నావు, చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, ఇదంతా నీ వల్లే అంటూ హ్యాపీ టీయర్స్తో వరుణ్ని హత్తుకుంటుంది. వర్ష నుండి ఈ సడన్ హగ్ ఎక్స్పెక్ట్ చేయని వరుణ్ ముందు షాక్ అయిన తర్వాత నవ్వుతూ తనని చుట్టేస్తాడు. అది చూసిన వర్ష ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటూ నీలో ఈ సడన్ చేంజ్ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వరుణ్, ఇదంతా నా కోసమే అని నాకు అర్థమవుతుంది, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కళ్ళు పైకెత్తి వరుణ్ వైపు ప్రేమగా చూస్తుంది. ఏ ప్రేమ కోసమైతే వరుణ్ ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తూ ఉన్నాడో, ఏ ప్రేమ కోసం పిచ్చివాడిలాగా పరితపించిపోతున్నాడో ఆ ప్రేమ వర్ష కళ్ళల్లో కనిపించడంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వర్ష మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని నీ కళ్ళల్లో ఈ ప్రేమ కోసమే వర్షు, పిచ్చివాడిలాగా వెయిట్ చేస్తూ ఉన్నా, ఈ క్షణం నీ కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది, అది నిజమే కదా చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అని ఆశగా అడుగుతాడు. వరుణ్ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్న వర్షాకి తను ఎంత ప్రేమిస్తున్నాడో చెప్తుంటే పట్టారానంత ఆనందంగా ఉంది. కానీ వరుణ్తో తన తండ్రిని కలిపాకే వరుణ్ మీద ప్రేమ బయట పెట్టాలి అని నిర్ణయించుకొని అది బయటకు కనిపించకుండా నేను నిన్ను ఇష్టపడుతున్నాను వరుణ్, బట్ అది ఇంకా ప్రేమ దాకా రాలేదు అని కావాలని అబద్ధం చెప్పి వరుణ్ మొహంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటుంది. చాలు వర్షు, ఈ జన్మలో ఈ మాట నీ నోటి వెంట వింటాను అని అస్సలు అనుకోలేదు, నేనంటే అసహించుకునే నువ్వు నన్ను ఇష్టపడడం నిజంగా గొప్ప విషయం, ఇప్పుడు ఇష్టం దాకా వచ్చింది, ఇంకొన్ని రోజులు పోతే ప్రేమగా మారొచ్చు, ఆ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాను, ఇక నా మార్పుకి కారణం నీ హ్యాపీనెస్ వర్షు, నువ్వు నాతో నార్మల్గా ఉంటున్నావు, కానీ అత్తయ్య మామయ్యలను చాలా మిస్ అవుతున్నావు, అది నాకు అర్థమవుతుంది, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవని నాకు అనిపించాక ఇక్కడికి తీసుకొచ్చాను, ఇందులో నీకు నా స్వార్థం కనిపించవచ్చు, బట్ నాది భయం వర్షు, ఎక్కడ నువ్వు నీ పేరెంట్స్ మాటలు విని నన్ను వదిలేస్తావేమో అన్న భయం, కానీ ఇప్పుడు నాకు భయం లేదు, ఎందుకో తెలుసా, నా వర్షు నన్ను వదిలి ఉండలేదు అని పిచ్చి నమ్మకం, నేను చెప్పింది నిజమే కదా వర్షు, నువ్వు నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళవు కదా అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే వర్ష వైపు చేయి చూపి నాకు ప్రామిస్ చేయరా, నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళవు అని, చిన్నప్పటి నుంచి అన్ని రిలేషన్స్కి దూరంగా పెరిగాను,
అమ్మ ప్రేమ, నాన్న ఆప్యాయత, అనురాగాలు ఏమీ తెలియకుండా పెరిగిన నాకు అవన్నీ నువ్వొచ్చాకే తెలిసాయి. ఈ ప్రపంచం మొత్తంలో నాకు అందరికంటే ఎక్కువ నువ్వే వర్షు. నువ్వు నన్ను వదిలేస్తే పిచ్చోడినైపోతాను. అందుకే అడుగుతున్నాను, చెప్పు వర్షు, నన్ను వదలవు కదా అని అడుగుతున్న వరుణ్ణి గుండెలు లేదు వరుణ్, నిన్ను వదిలి దూరంగా నా ప్రాణం పైన వెళ్ళను, సరేనా అంటూ వరుణ్ తల నిమురుతూ మెల్లగా చెప్తుంది. వర్ష నడుము చుట్టూ చేతులు వేసి వర్ష షర్ట్ కాస్త పక్కకు జరిపి తన గుండెల మీద వరుణ్ తన పెదాలు నిలిపి ఐ లవ్ యూ వర్ష అని చెప్పి కన్నీళ్లు తుడుచుకుని వర్ష వైపు చూస్తాడు. వరుణ్ చేసిన పనికి గుండె జల్లుమనడంతో హే ఏం చేస్తున్నావు అని వరుణ్ణి దూరంగా తోసి బయటకు పరిగెత్తడానికి డోర్ వైపు వెళ్తున్న వర్షను నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకొని ఎక్కడికి పారిపోతున్నావు అని గాల్లోకి తిప్పుతూ నవ్వుతూ అడుగుతాడు. వరుణ్ వర్షాన్ని డిన్నర్కి పిలవడానికి వచ్చిన నరేష్ వాళ్ళని అలా చూసి వెంటనే వెనక్కి తిరిగి శివ అని గుండెల మీద చేతులు పెట్టుకొని చిన్నగా దగ్గి ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం డోర్ లాక్ చేయడం నేర్చుకోండి అని కసిరి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నరేష్ వాయిస్ విని చా వదులు వరుణ్, డాడీ చూశాడు అంతా నీ వల్లే అని ఫాస్ట్గా బయటకు పరిగెత్తుతుంది. అది చూసిన వరుణ్ నరేష్ వెళ్ళిన వైపే కోపంగా చూస్తూ రాక ఛాన్స్ వస్తే మిస్ చేస్తావా, ఈరోజు నా చేతుల్లో అయిపోయావు మామ అని శాడిస్టిక్ స్మైల్ ఇస్తూ వెనకనే వెళ్తాడు. వరుణ్ డైనింగ్ ఏరియా వైపు వెళ్ళేసరికి వర్ష మాధవి డిషెస్ అన్ని టేబుల్ మీద సర్దుతూ ఉంటే నరేష్ చైర్లో కూర్చొని మొహాన్ని చిరాక పెట్టుకుని కనిపిస్తాడు. అది చూసిన వరుణ్ నరేష్ అలా ఉండడానికి కారణం తన రూమ్లో చూసిందే అని అర్థం చేసుకుని విజిల్ వేసుకుంటూ వచ్చి హాయ్ మామా అంటూ వాటర్ తాగుతూ ఉన్న నరేష్ బుగ్గ గిల్లగాని నరేష్కు ఒక్కసారిగా పొలమారి వాటర్ మొత్తం మీద పడగానే వరుణ్ వైపు కోపంగా చూస్తాడు. అయ్యయ్యో ఏంటి మామ ఇలా పడేసుకున్నావు, ఇంత వయసు వచ్చినా వాటర్ తాగడం కూడా రావట్లేదు నీకు అని నరేష్ మీద పడిన వాటర్ను హ్యాండ్ కీతో తుడుస్తూ కావాలని మరికొన్ని వాటర్ పోసి నరేష్ ప్యాంట్ మొత్తం వాటర్తో తడిపేసి ఏం తెలియనట్టు హబ్బా ఏంటి మామ నువ్వు చూడు, నువ్వు కదలడం వల్ల ఇలా వాటర్ మొత్తం వేస్ట్ అయిపోయాయి, వెళ్ళి ప్యాంట్ చేంజ్ చేసుకునిరా అని నవ్వుని దాస్తూ అమాయకంగా మొహాన్ని పెట్టుకుని చెప్తాడు. నాకు తెలుసురా, నువ్వు కావాలనే నా మీద వాటర్ పోసావు. ఈ ప్రపంచంలో ఎంతోమంది మంచి అల్లుళ్ళుండగా ఈ కంత్రిగాడే అల్లుడిగా ఎందుకిచ్చావయ్యా స్వామి అని వరుణ్ణి తిట్టుకుంటూ రూమ్లోకి వెళ్ళి ప్యాంట్ చేంజ్ చేసుకొని చైర్లో కూర్చునేవాడు కాస్త ఆగి వద్దులే సాంబార్ వేడిగా ఉంది, ఇది పోసినా పోస్తాడు, వాటర్ కాబట్టి ఏం కాలేదు, అదే సాంబార్ అయితే నువ్వు నాకు నచ్చావు మూవీలో వెంకటేష్లా అవుతుంది నా పరిస్థితి అని వరుణ్కి ఎదురుగా కూర్చుని తన వైపే నవ్వుతూ చూస్తూ ఉన్న వరుణ్ వైపు చూసి పళ్ళు నూరుతాడు. ఏమైంది డాడీ, ఇక్కడ కూర్చోకుండా మళ్ళీ అక్కడెందుకు కూర్చున్నారు? వరుణ్ పక్కన కూర్చుంటూ సడన్గా అక్కడికి వెళ్ళి ఎందుకు కూర్చున్నాడో అర్థమవ్వక అడుగుతుంది వర్ష. ఆ చైర్ బాలేదు వర్ష అని ఫేక్ స్మైల్ ఇస్తూ కవర్ చేస్తూ ఉన్న నరేష్ని చూసి నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తాడు వరుణ్. అందరికీ ఫుడ్ సర్వ్ చేస్తూ ఉన్న మాధవి వరుణ్ నవ్వుని మురిపెంగా చూస్తూ ఏమైంది అల్లుడు గారు, ఎందుకలా నవ్వుతున్నారు, ఏమైందో చెప్తే మీతో పాటు మేం కూడా నవ్వుతాం కదా అని నవ్వుతూ అడుగుతుంది. ఏదో జోక్ గుర్తొచ్చింది అత్తమ్మ అని మాధవి వడ్డించిన చికెన్ తింటూ వావ్ సూపర్ అత్తమ్మ, మీరు వెజ్నే కాదు నాన్ వెజ్ కూడా అద్దరు కొట్టేశారు, సూపర్ అత్తమ్మ, వర్షు తిను అంటూ స్వయంగా తన ప్లేట్లో ఫుడ్ని వర్షుకి తినిపిస్తూ తను కూడా తింటూ ఉంటాడు. వాళ్ళిద్దరిని మాధవి సంతోషంగా చూస్తుంటే నరేష్ మాత్రం వర్షాను ప్రేమగా వరుణ్ణి కసిగా చూస్తూ చేతిలోని చికెన్ లెగ్ పీస్ను తింటూ ఉంటాడు. హఫ్ మామ, ఆ కోడి ఆల్రెడీ చచ్చిపోయింది, అది ఎక్కడికి వెళ్ళదు, కాస్త స్లోగా తిను, ఎవరో తరుముతున్నట్టు ఏంటా తినడం అనగానే వర్ష మాధవి మొహానికి చేతులు అడ్డుపెట్టుకొని మరీ నవ్వుతారు. అది చూసిన నరేష్ వరుణ్ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి లేవబోతాడు. కానీ మాధవి చేపట్టుకొని ఆపేయడంతో ముళ్ళ కంపటి మీద కూర్చున్నట్టు ఫీల్ అవుతూ త్వరగా తినేసి మిల్క్ తీసుకొనిరా అని మాధవికి చెప్పి ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళిపోతాడు. మామకి పడుకునే టైంలో మిల్క్ తాగే అలవాటు ఉందా అత్తమ్మ? అవును అల్లుడు గారు, రోజు నైట్ పడుకునే ముందు మిల్క్ తాగే పడుకుంటారు, మిల్క్ తాగకపోతే ఆయనకి నిద్ర కూడా పట్టదు. వావ్, ఇదేదో బాగుంది మామ, చెప్తా నీ సంగతి అని వరుణ్ ఫాస్ట్గా తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని కావాలని ఉఫ్ఫు అని ఊదుకుంటూ కాస్త స్పైసీగా ఉందత్తమ్మ, కొంచెం షుగర్ కావాలి. అయ్యో అవునా, మీరు కూర్చోండి అల్లుడు గారు, గులాబ్ జామ్ చేశాను మీకోసం తీసుకొస్తాను అని పైకి లేస్తుంది. ఇంత చిన్నదానికి ఎందుకంత కంగారత్తమ్మా, ఇది మన ఇల్లు, నేనేం కొత్తవాణ్ణి కాదు, అయినా ప్రతిసారి అల్లుడు గారు అని అంత రెస్పెక్ట్ అక్కర్లేదత్తమ్మా, వరుణ్ అని షార్ట్గా పిలవండి, అదే నాకు ఇష్టం. మాధవి చిన్న స్మైల్తో వర్ష వైపు చూడగానే వర్ష కళ్ళ ఆర్పడం చూసి నవ్వుతూ అలాగే వరుణ్ హాల్లోకి వెళ్ళి కూర్చో నీకోసం గులాబ్ జామ్ తీసుకొస్తాను
అత్తమ్మ ముందు నువ్వు కూర్చో అంటూ తనని చైర్లో కూర్చోబెట్టి, తింటూ ఉన్న నువ్వు మధ్యలో లేవడం ఎందుకు, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను, మీరు హ్యాపీగా డిన్నర్ చేయండి అని చెప్పి కిచెన్లోకి వెళ్తాడు. అది చూసిన మాధవి, వరుణ్లో చాలా చేంజ్ వచ్చింది వర్ష, త్వరలోనే నువ్వు అనుకున్నట్టుగా మారిపోతాడు అనిపిస్తుంది. అవును మమ్మీ, నాకు అదే అనిపిస్తుంది. నువ్వన్నకి తనలో నిజంగా మార్పు మొదలయ్యింది. ఇదే శాశ్వతమైతే నా అంత అదృష్టం ఎవ్వరికీ దక్కదు. ఎక్కువ ఆలోచించక వర్ష, వరుణ్లో ఇంత త్వరగా మార్పు వస్తుందని మనం ఏమైనా కల కన్నామా? లేదు కదా. తనలో ఆలోచన మొదలైంది, అందుకే చేంజ్ అయ్యాడు. వెంటనే మారిపోవడానికి తనేం దేవుడు కాదు కదా. నువ్వే తనని ఓపిగ్గా మార్చుకోవాలి. నువ్వు చెప్పేది నిజమే మమ్మీ. వరుణ్కి ఆడవాళ్ళంటేనే ఇష్టం లేదు. చిన్నప్పటి నుండి నానమ్మను ఒక్కటే ప్రేమించే తను నన్ను ప్రేమించాకే బిందుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నీతో కొద్ది టైంలోనే చాలా క్లోజ్ అయ్యాడు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ. బట్ డాడీ ఇలా వరుణ్తో మాట్లాడకపోవడమే నాకు కొంచెం బాధగా ఉంది. వర్ష, నీకు చెప్పాను కదా, నీకు సంతోషంగా ఉంటే ఆయనే మారుతాడు అని. ఇక ఆ విషయాన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటూ ముందు తిను, నీకు ఇష్టమైన ఐటమ్స్ కూడా చేశాను అని వర్షను మాటలతో డైవర్ట్ చేసి చాలా రోజుల తర్వాత తల్లి కూతుర్లు సరదా కబుర్లతో డిన్నర్ చేస్తూ ఉన్నారు. కిచెన్లోకి వెళ్ళిన వరుణ్ ముందుగా ఫ్రిడ్జ్లో ఉన్న మిల్క్ మొత్తం షింక్లో పడేసి, ఇప్పుడు పాలు ఎలా తాగుతావో నేను చూస్తా మామా అని నవ్వుకుంటూ చిన్న బౌల్లో గులాబ్ జామ్ తీసుకుని హాల్లోకి వచ్చి టీవీ చూస్తూ గులాబ్ జామ్ తింటూ ఉంటాడు. మధు, ఎంతసేపు తింటారు, పాలు తీసుకొని రాని ఎంతసేపు అవుతుంది చెప్పి అని అరుస్తూ వరుణ్ వైపు చూస్తూ వెళ్ళి వరుణ్ ఎదురుగా కూర్చొని మొబైల్ చూస్తూ కూర్చుంటాడు. అయిపోయిందండి అని ఫాస్ట్గా హ్యాండ్ వాష్ చేసుకుని కిచెన్లోకి వెళ్ళిన మాధవికి మిల్క్ ప్యాకెట్ కనిపించకపోయేసరికి, అయ్యయ్యో పాలు అయిపోయినట్టున్నాయి, ఇప్పుడు ఎలా, ఈయనకి లేవని చెప్తే ఏమంటారో ఏంటో అని గులాబ్ జామ్ తీసుకుని వెళ్ళి నరేష్ గారి చేతిలో పెడుతుంది. పాలు ఇవ్వమంటే గులాబ్ జామ్ ఇస్తావేంటి మధు, నాకు ఈ టైంలో ఇదేం వద్దు, అయినా ఈ టైంలో అడ్డమైన గడ్డి నేను తినను అని వరుణ్ వైపు చూస్తూ చెప్పి, వెళ్ళి గ్లాస్ పాలు తీసుకొనిరా అని ఆ బౌల్ పక్కనున్న వర్షాకి ఇస్తాడు. పాలు లేవండి, అయిపోయాయి. ఏంటి అయిపోయాయా? ఇందాక నేను చూసినప్పుడు కూడా 3 ప్యాకెట్స్ ఉన్నాయి, ఈలోపు ఎలా అయిపోయాయి? ఏమోనండి, నేను ఉన్నాయనే అనుకున్నాను కానీ అయిపోయాయి. ఇవాళకి ఎలాగోలా పడుకోండి, రేపు మార్నింగ్ వస్తాయి కదా అప్పుడు తాగండి. మధు, నీకు తెలుసు కదా నాకు పాలు తాగకపోతే నాకు నిద్ర పట్టదని, అయినా ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు? ఇంట్లో ఏమున్నా ఏం లేవు అని కొంచెం కూడా చూసుకోవా? హబ్బా, ఒక్కరోజే కదా, అడ్జస్ట్ అవ్వండి, లేని మిల్క్ కోసం ఈ గొడవ ఎందుకు అని అసహనంగా చెప్పి లోపలికి వెళ్తున్న మాధవి వైపు విసుగ్గా చూస్తూ వరుణ్ వైపు చూసిన తనకి వరుణ్ కన్ను కొట్టడం చూసి ఇదంతా వరుణ్ పని అని గ్రహించి వరుణ్ వైపు కోపంగా చూస్తూ విసురుగా రూమ్లోకి వెళ్ళిన నరేష్ను చూసి, ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయ్యింది, లేకపోతే రాక వచ్చిన ఛాన్స్ని మిస్ చేస్తావా? సో ఈరోజు మొత్తం నిద్ర లేకుండా జాగారం చెయ్యి మామా. బయటికి వెళ్ళిన ఈ ఏరియాలో ఎక్కడ నీకు మిల్క్ ప్యాకెట్స్ అస్సలు దొరకవు, ఎందుకంటే దొరకకుండా నేనే చేశా అని నవ్వుకొని వర్ష చేతిలో బౌల్ లాక్కొని వెళ్ళి ఇంకో బౌల్లో వేసుకొని తిను అని అంతలోపే నరేష్ ఇచ్చిన బౌల్లో గులాబ్ జామ్ తింటుందని సీరియస్గా చెప్పి అది బయట పడేసి ఖాళీ బౌల్ వర్ష చేతిలో పెట్టి రూమ్లోకి వెళ్ళిపోతాడు. కొంచెం చేంజ్ అవుతున్నావని ఆనందపడే లోపే నేను మారలేదు అని నీ బిహేవియర్తో నా ఆశలన్నీ కూల్చేస్తున్నావు వరుణ్. నేను ఎలా మార్చుకోవాలో ఏంటో అని నిష్ఠూరిచ్చి ఆ బౌల్ తీసుకొని కిచెన్లోకి వెళ్తుంది వర్ష. ఇలా జరిగిందేంటి ఆకాష్, వాళ్ళు చాలా ఫేమస్ రౌడీలని నా ఫ్రెండ్స్ చెప్పారు, అందుకే వరుణ్ సంగతి చూడమని వాళ్ళకి చెప్తే ఇలా రివర్స్ అయ్యారేంట్రా? వీళ్ళే వరుణ్ని ఏం చేయలేరు అని చేతులెత్తేశారు, మరి వాడిని కొట్టి మగాడే లేడా ఈ హైదరాబాద్లో అని కోపంగా అడుగుతుంది. మామ్ కూల్, వీళ్ళు వెదవల్లా ఉన్నారు, అందుకే వాడితో దెబ్బలు తిని మనల్ని డబ్బులు అడుగుతున్నారు. వాడికి నా చేతులతోనే తన్నులు తినాలని రాసుంది, అందుకే ఇలా జరిగింది. వీళ్ళు కాకపోతే ఈ సిటీలో రౌడీలే లేనట్టు ఫీల్ అవుతున్నావేంటి? ఏరియాకి 3 కత్తుల్లాంటి కుర్రాళ్ళు ఉన్నారు, నువ్వేం ఫీల్ అవ్వకు, ఆ సంగతి నేను చూసుకుంటా. మనకు కావాల్సింది కత్తులు బాంబులు కాదురా, వాడిని కొట్టే మగాడు. చూసావు కదా, అంతమందిని ఒకేసారి కొట్టి పడేశాడు. వాడి స్టామినా ఏంటో ఇక్కడే తెలుస్తుంది. ఈసారైనా మంచి రౌడీలను పెట్టాలి. ఇప్పుడు మనం చెయ్యాల్సింది వాడిని దొంగ దెబ్బ తీయడం కాదు, వర్ష మనసులో ఆకాశ ప్లేస్ సంపాదించడం కావాలి అన్న వాయిస్ విని ఇద్దరు గుమ్మం వైపు చూసి ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఆకాష్ నవ్వుతూ అమ్మా అంటూ వెళ్ళి హక్ చేసుకుంటాడు. మాధవి కిచెన్లో పని మొత్తం ముగించుకొని హాల్లో లైట్స్ ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ చేసి డోర్ లాక్ చేసి
బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి నరేష్ రూమ్లో వాకింగ్ చేస్తూ ఉండడం చూసి, ఏంటండి టైం 10 దాటుతూ ఉన్నా ఇంకా పడుకోకుండా ఇలా తిరుగుతూ ఉన్నారేంటి? మీరు ఎక్కువసేపు మేల్కోవడం మంచిది కాదని డాక్టర్స్ చెప్పారు కదా, ముందు పడుకోండి అంటూ టేబుల్ మీద వాటర్ బాటిల్ పెడుతూ ఉన్న మాధవికి నరేష్ టాబ్లెట్స్ కూడా వేసుకోలేదని గమనించి, అబ్బబ్బా మీతో నాకు పెద్ద తలనొప్పి అవుతుంది. చిన్న పిల్లలకు చెప్పినట్టు అన్నీ చెప్పాలి, తిన్న తర్వాత టాబ్లెట్స్ వేసుకోవాలని రోజు గుర్తు చెయ్యాలా అంటూ టాబ్లెట్స్ తీసి నరేష్ చేతిలో పెట్టగానే నరేష్ అవి వేసుకుని బెడ్ మీద కూర్చొని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. లైట్స్ ఆఫ్ చేద్దామని స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళిన మాధవికి నరేష్ వైపు చూసి, ఏమైంది ఈయనకి, ఇందాకటి నుండి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు అని అనుకుంటూ నరేష్ పక్కనే కూర్చొని, ఏమైందండి, ఎందుకలా ఉన్నారు, హెల్త్ ఏమైనా బాగాలేదా అని కంగారుగా మెడ దగ్గర చేయి పెట్టి చూస్తూ, చల్లగా ఉండడంతో ఫీవర్ ఏం లేదు కదా, ఇంకేంటి ప్రాబ్లం అంటూ నరేష్ వైపు చూస్తుంది. బాగోలేంది ఒంట్లో కాదు ఇక్కడ అంటూ గుండె వైపు వేలు పెట్టి చూపిస్తూ, ఇక్కడ బాలేదు అంటూ మొహాన్ని చిరాగ్గా పెడతాడు. ఏమైందండి, ఎందుకంత చిరాకు, ఇప్పుడు నేను ఏమన్నానని? అయినా వర్ష ఇప్పుడు మనతోనే ఉంది కదా, ఇక మీ బాధకి కారణం ఏంటి? ఇన్ని రోజులు కూతురు ఎలా ఉందో అని బాధపడేవారు, అలాంటి కూతురు ఇప్పుడు మన ఇంట్లో తన రూమ్లో తన భర్తతో సంతోషంగా ఉంది, మరి మీరు ఎందుకు ఇలా ఉన్నారు? అదే నా ప్రాబ్లం, నా ఇంట్లో నా కూతురు మాత్రమే ఉండాలి, ఇక్కడ ఉండడానికి తనకు మాత్రమే హక్కు ఉంది, ఇంకా వాడు ఇక్కడ ఎందుకున్నాడు? వర్షాను 4 రోజులు ఆగాక పంపిస్తా, ముందు వాడిని ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పు, వాడు నా ఎదురుగా అలా తిరుగుతూ ఉంటే నేను చూసి భరించలేకపోతున్నాను. చాలేండి, ఇక నోరు ముయ్యండి, మీ మాటలు అల్లుడు గారు కానీ వింటే ఎంత గొడవ జరుగుతుందో ఆలోచించారా? అయినా అల్లుడు గారికి గతి లేక ఇక్కడ ఉండడం లేదు, మన అమ్మాయి సంతోషం కోసం ఉంటున్నారు, ఎంతసేపు మీ అర్థం లేని ఆవేశం తప్ప కూతురు సంతోషం కనిపించట్లేదా మీకు? వర్షాకి వరుణ్ అంటే ఇష్టం, తనతోనే బ్రతకాలి అనుకుంటుంది, అయ్యిందేదో అయిపోయింది, మీరు ఆ విషయాలన్నీ వదిలేసి అల్లుడి గారితో మనసు విప్పి మాట్లాడండి. అల్లుడి గారు పైకి అలా కనిపిస్తారు కానీ చాలా మంచివాడు, వాణ్ణి నేను అల్లుడిగా చచ్చినా ఒప్పుకోను, వాడు మారిపోయాడు అని అనవసరంగా ఆశలు పెంచుకోకు, తర్వాత బాధపడతావు, వాడు మారాడు అంటే నేను నమ్మను, ఒక్కగానొక్క కూతురు అలాంటి శాడీస్ని ఇష్టపడుతుంది, తనే తప్పు తెలుసుకొని వరుణ్ నాకొద్దు డాడీ అని అనకపోతే నన్ను అడుగు, అది మీ భ్రమ, వర్షాకి వరుణ్ అంటే చాలా ఇష్టం, అలాంటిది తను ఎందుకు వరుణ్ని వదిలేసి వస్తుంది? నేను బాధపడ్డం కాదు, మీరే త్వరలో వరుణ్ చేంజ్ అయ్యాడు అని తెలుసుకొని రియలైజ్ అవుతారు, చూస్తూ ఉండండి. నరేష్ మాధవి వైపు విసుగ్గా చూస్తూ, చేసిన ఛాలెంజ్లు చెప్పిన ఉపన్యాసాలు చాలు, వెళ్ళి లైట్ ఆఫ్ చేయి అంటూ బెడ్ మీద పడుకొని, వాడు చేంజ్ అయ్యాడు అని అనవసరంగా ఆశలు పెంచుకుంటున్నావు మధు, వాడు చేంజ్ అవ్వడం జరగని పని, వాళ్ళ ప్రైవసీ చెడగొట్టాను అని నాకు ఇప్పుడు నిద్ర రాకుండా చేస్తున్న కంత్రి వాడు, అలాంటి వాడు ఇంత షార్ట్ టైంలో మారుతాడు అంటే నమ్మడానికి నేను వెదవని కాదు అని మొబైల్లో సాంగ్స్ ప్లే చేసి బ్లూటూత్ కనెక్ట్ చేసి నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. లైట్ ఆఫ్ చేసి పక్కనే పడుకున్న మాధవి ఈయన ఎప్పుడు మారుతాడో ఏంటో అని నిష్ఠూరిచ్చి కళ్ళు మూసుకొని పడుకుంటుంది. వర్ష రూమ్లోకి వెళ్ళేసరికి వరుణ్ ల్యాపీలో వర్క్ చేస్తూ కనిపిస్తాడు. టేబుల్ మీద వాటర్ బాటిల్ పెడుతూ, వర్క్ ఎక్కువగా ఉందా, ఇటు ఇవ్వు నేను కంప్లీట్ చేస్తాను, మార్నింగ్ నుండి బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్తో టైర్డ్ అయిపోయి ఉంటావు కదా, నువ్వు పడుకో, నేను వర్క్ కంప్లీట్ అయ్యాక పడుకుంటాను అని ల్యాపీ తీసుకోబోతుంది. నో వర్షు, వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ 15 minutes అంతే, మళ్ళీ నువ్వు చేయడం ఎందుకు, నేనే కంప్లీట్ చేస్తాను అని చిరునవ్వుతో చెప్పి వర్ష చేతిలో క్యాడ్బరీ సిల్క్ చాక్లెట్ పెడుతూ, నీకు నైట్ పడుకునే ముందు చాక్లెట్ తినే అలవాటు పోలేదని నాకు తెలుసు, ఇక్కడ చూశాను మార్నింగ్ లేవు అందుకే తీసుకొచ్చాను, హ్యావ్ ఇట్ అంటూ కళ్ళని మళ్ళీ స్క్రీన్ వైపు తిప్పుతాడు. వావ్ థ్యాంక్స్ వరుణ్ అంటూ చాక్లెట్ రేపర్ ఓపెన్ చేసి 1 bite వరుణ్ నోట్లో పెట్టి కొంచెం తను తింటూ వరుణ్ ఇచ్చిన మొబైల్ చూస్తూ ఉన్న తనకి సడన్గా కాంతమ్మ మైండ్లో స్ట్రైక్ అవుతుంది. అయ్యయ్యో, నేను మార్నింగ్ నుండి ఇక్కడికి వచ్చిన హడావిడిలో నానమ్మ గురించే మర్చిపోయాను, పాపం తన బ్యాక్ పెయిన్ ఎలా ఉందో ఏంటో, మనం నైట్ ఇక్కడే ఉంటున్నామని కూడా చెప్పలేదు, మన గురించే వెయిట్ చేస్తూ ఉంటుంది పాపం నానమ్మ. నేను ఆఫ్టర్నూన్ కాల్ చేసి చెప్పాను వర్షు, యూ డోంట్ వర్రీ, తన బ్యాక్ పెయిన్కి డాక్టర్ ఇంజెక్షన్ చేసి వెళ్ళారు, ఇప్పుడు ఆ పెయిన్ కూడా లేదు అని నవ్వుతూ హ్యాపీగా ఇల్లు మొత్తం తిరిగేస్తూ ఉంది, నువ్వేం కంగారు పడుకు. కాంతం చాలా స్ట్రాంగ్ లేడీ, నువ్వు కూడా కాంతం లాగే ఆ ఏజ్లో కూడా ఇంతే స్ట్రాంగ్గా ఉండాలి, ఎవరి గురించి పట్టించుకోనట్టు ఉంటావు, బట్ అందరి గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించి కేర్ తీసుకుంటావు అని వరుణ్ వైపు ప్రేమగా చూస్తూ చెప్తుంది. అది చూసిన వరుణ్ చిన్న స్మైల్ ఇచ్చి వర్క్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంటాడు. నానమ్మకి కాల్ కూడా చెయ్యలేదు, మొబైల్ ఇటు ఇవ్వు వరుణ్, నానమ్మతో కాల్ మాట్లాడతాను అనగానే
ల్యాపీ షట్ డౌన్ చేస్తూ ఇట్స్ ఆల్రెడీ 11:40 ఈ టైంలో తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు, మార్నింగ్ డైరెక్ట్గా వెళ్తాం కదా, అప్పుడు ఫుల్ డే ఫ్రీగా మాట్లాడుకోండి. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ స్లీప్ అంటూ టీషర్ట్ తీసేసి వర్షాను హక్ చేసుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని బెడ్ మీదకి వాలిపోతాడు. కాసేపటికి వర్ష కూడా వరుణ్ గురించి ఆలోచిస్తూ తన వెచ్చని కౌగిల్లో హ్యాపీగా నిద్రపోతుంది. గుమ్మంలో వినిపించిన వాయిస్ విని స్వాతి ఆకాష్ ఇద్దరూ గుమ్మం వైపు చూసి ఎదురుగా నవ్వుతూ నిల్చుకొనున్న మనిషిని చూసి ఆకాష్ సంతోషంగా అమ్మా అంటూ ఫాస్ట్గా వెళ్ళి హక్ చేసుకొని వెనక్కి ఉన్న నైనాను చూసి హీ నైనా నువ్వు కూడా వచ్చావా అని తనను కూడా కలిపి హక్ చేసుకొని రేపు వస్తామని చెప్పి అప్పుడే వచ్చేసారేంటి అని దూరం జరుగుతూ నవ్వుతూ అడుగుతాడు. స్వాతి కాల్ చేసినప్పుడు ఇద్దరం ఢిల్లీలోనే ఉన్నాం. ఇక్కడ నీ సిచ్యువేషన్ స్వాతి చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆగాలనిపించక వెంటనే వచ్చేసాము అని ఆకాష్ బుగ్గనిమిరి స్వాతిను హక్ చేసుకుంటూ ఎలా ఉన్నావు స్వాతి అని సంతోషంగా అడుగుతున్న తన అక్క కొత్త రూపాన్ని చూసి ఆనందంగా హత్తుకుంటుంది స్వాతి. ఏమైంది, ఎందుకు ఈ కన్నీళ్ళు అని స్వాతి కన్నీళ్లు తుడిచి తన చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెడుతూ అడుగుతుంది. నీ రూపం ముందు కంటే ఇప్పుడు చాలా బాగుందక్క. నీ ఫేస్ చేంజ్ అయ్యే వరకు ఇండియాకి రాను అని చెప్పావు. అనుకుంటున్నట్టే నీ రూపాన్ని మార్చుకొని వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉందక్క. కానీ నాకు సంతోషంగా లేదు స్వాతి. నా పిల్లలు యాక్సిడెంట్లో చనిపోయి మీ బావ నాకు దూరం అయ్యాక నేను బ్రతికుంది ఇదిగో వీళ్ళ కోసం, ఆకాష్ అండ్ నైనా. కానీ ఇక్కడ నా కన్న బిడ్డ బ్రతికే ఉన్నాడు అన్న ఆలోచన వచ్చాక నా తల్లి మనసు ఆగలేకపోయింది. అందుకే వాడికి సారీ చెప్పి మనతో పాటు తీసుకెళ్లడానికే వచ్చాను. అలాగే ఆకాష్కి నచ్చిన అమ్మాయితో తన మ్యారేజ్ జరిపించి అందరం ఇండియా వదిలి శాశ్వతంగా వెళ్ళిపోదాం. శ్రీరామ్కి నువ్వే చెప్పి ఒప్పించు. అమ్మా, నేను అన్నయ్య ఎక్స్క్యూజ్ చేసి నిన్ను మదర్గా యాక్సెప్ట్ చేస్తాడా అంటూ గాయత్రి చేపట్టుకొని పక్కనే కూర్చుంటూ అడుగుతుంది నైనా. ఖచ్చితంగా చెయ్యడు. బట్ ఎలా అయినా వాడు మనసు కరిగించాలి. ముందు వాడు ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో కనుక్కోవాలి అంటూ తన దగ్గర ఓల్డ్ అడ్రస్ కార్డ్ చూస్తూ చెప్తుంది. గాయత్రి మాటలు విన్న నైనా స్వాతి గాయత్రి వైపు సంతోషంగా చూస్తే ఆకాష్ మాత్రం పిడికిలి బిగించి ముగ్గురు వైపు చూస్తూ అక్కడి నుండి కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నేను లాస్ట్ టైం ఫ్యూ ఎపిసోడ్స్కి కొన్ని క్వశ్చన్స్ అడిగాను కదా, వాళ్ళు కొంతమంది కామెంట్ చేశారు. ఆల్మోస్ట్ చాలామందే చేశారు. బట్ ఫస్ట్ కామెంట్ ఎవరైతే కరెక్ట్గా చేశారో నేను వాళ్ళది మాత్రమే డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను అడిగిన క్వశ్చన్స్కి ఓపిక్గా ఆన్సర్ చేస్తున్నందుకు. ఫ్యూచర్లో ఖచ్చితంగా గివ్ అవేస్ అయితే ప్లాన్ చేయాలని ఉంది. అట్లీస్ట్ మన ఛానల్ ఒక 50K సబ్స్క్రైబర్స్ కానీ అయితే ఖచ్చితంగా గివ్ అవేస్ అనేది ప్లాన్ చేస్తాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.